రైట్ విశాఖపట్నం కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పొగ అలుముకోవడంతో రోగులను పక్క వార్డులకు తరలించారు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్డియాలజీ విభాగంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రధాని అయిన కేజీహెచ్ హాస్పిటల్లో వరుస ఘటనలు ఒకసారిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు కార్డియాలజీ విభాగంలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే ఇప్పటిదాకా అంచనా వేశారు. అయితే ప్రస్తుతం దీంట్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగ మొత్తం ఆ వార్డ్ అంతా కూడా వ్యాపించడంతో అక్కడకున్న పేషెంట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో వాళ్ళందరినీ కూడా సేవ్ చేసేందుకు ఆ వార్డ్ కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు వారిని పక్క వార్డ్స్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద. అయితే వెంటనే సకాలంలో ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపు చేశారు. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం సంభవించింది అన్నది ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా లేకుండా ఉండుంటే కనుక పెద్ద సంఖ్యలో వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఉండేది, రోగులు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉండేది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కేజీహెచ్ లో ఇటీవల కాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీంతో అందరూ కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వైద్య చికిత్సల కోసం కేజీహెచ్ కి వస్తూ ఉంటారు. అక్కడ వైద్య చికిత్సల కోసం ఎక్కువగా పేదవారు, మధ్యతరగతి ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రజలకి అక్కడ భరోసా లేకుండా అయిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యత అయితే మాత్రం కనిపిస్తుంది అన్నది ప్రధానంగా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. దీని మీద జిల్లా అధికార యంత్రాంగం, వైద్య శాఖ అధికారులు కూడా ఆల్రెడీ విచారణకి సంసిద్ధమయ్యారు. విచారణ అనంతరం వచ్చిన రిపోర్ట్ నివేదికను బట్టి కూడా ఆ ఘటనకి బాధ్యులైన వారి మీద చర్యలు అయితే మాత్రం తీసుకుంటారు. ప్రస్తుతం మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ లేకపోతే అస్వస్థతకు గురి కావడం కానీ జరగలేదు. వెంటనే అప్రమత్తమైన నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిందని మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.